శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఇక్కడ చూపిస్తున్న బొమ్మని కన్ను దృష్టి గణపతి అంటూ ఉంటారు. సామాన్యంగా మీరు కర్ణాటకలో చూస్తే దాదాపు ప్రతి ఇంట్లోనూ ముందు ఉంటుంది ఇది. ఈ గణపతి వెనకాల ఒక సింహం ఉంటుంది. అది చూసి ఎవరైనా ఏమిటండి గణపతి మూషిక వాహనుడు కదా, ఈ సింహం ఏమిటి, అసలు ఈ కన్ను దృష్టి ఏమిటి అని అడుగుతారు కదా. చాలా మంది తప్పు గీశారండి అనుకుంటూ ఉంటారు. కాదు, గణేష పురాణంలో దీని వెనకాల ఒక కథ ఉంది. రూపానికి ఒక అర్థం ఉంది. ఏమిటంటే గణపతికి మూషికాసురుడికి ఒకసారి భయంకరమైన యుద్ధం జరిగింది. అప్పుడు మూషికాసురుడు తనలో ఉన్న మత్సరాన్ని బయటికి తీసాడు. మత్సరం అంటే ఈర్ష్య, ద్వేషము, అసూయ అలాంటి లక్షణాలు. అదే మత్సరాసురుడి రూపంలో గణేశుడి మీద పడింది. గణేశుడు గజ రూపంలో ఉంటాడు కదా, గజానికి శత్రువు ఎవరు? సింహం కదా. వెంటనే మత్సరాసురుడు సింహంలా అయిపోయి ఆకాశమంత ఎత్తుకి ఎదిగిపోయి నోట్లోంచి మంటలు కక్కుతూ గణేశుడి మీదకొచ్చాడు. స్వామికి లెక్క అది. తొండంతో ఆ సింహాన్ని ఒక చుట్టు చుట్టి గిర్ర 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 తిప్పి గట్టిగా కొట్టేసరికి అది భరించలేక స్వామి శరణు 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 కాపాడండి అని చెప్పి వేడుకుంటే అప్పుడు వదిలేడు గణపతి. వదిలితే స్వామి పాదాల దగ్గర పడి, స్వామి నన్ను క్షమించండి, ఆ రాక్షసుడు పంపిస్తే వచ్చాను గాని నాలో ఉన్న అహంకారం పోయింది స్వామి, నన్ను కరుణించి మీ వాహనం కింద చేసుకోండి అంటే అప్పుడు గణపతి సింహవాహనం పైన కూర్చున్నాడు. సింహవాహనారూఢుడైన గణపతి రూపం కూడా ఉంది పురాణంలో. ఆ రూపాన్ని ఇంటి ముందు పెడతారు. అందుకే గణపతి వెనకాల సింహం. ఇప్పుడు మన ఇంటి మీద ఎవరిదైనా దృష్టి పడింది అనుకోండి, ఎందుకు ఏడుస్తారు వాళ్ళు? ఈర్ష్య, అసూయ వాటితో. అంతేనా? మనం పైకొచ్చాం అనుకోండి, చుట్టుపక్కల ఏడ్చేవాళ్ళు బోళ్ళు మంది ఉంటారు. మన బంధువుల్లో కూడా ఉంటారు. ఎలా కిందకి లాగేద్దామా అని చూసారు ఆ బంధువులు ఉంటారా? అటువంటి మత్సరాన్ని స్వామి తన దగ్గర వాహనం కింద పెట్టుకున్నాడు కదా. ఆయన దగ్గర వాహనంలా పడుంది అది. అందుకని ఇంట్లోకి వచ్చే వాళ్ళ ద్వేషము, వాళ్ళ ఈర్ష్య, అసూయ అవన్నీ కూడా అక్కడికి ఆగిపోవాలి అని ఆ గణేశుణ్ణి బయట పెడతారు. అది పురాణం నుంచి వచ్చిన రూపం ఇది. శ్రీమాత్రే నమః.